తీసుకోవచ్చు మరి మన కొరకే తీసుకురా 2 ఎకరాలు పోయిందన్నారు దొంగలు ఉంటాయి కదా దొంగలు అన్ని బియ్యారాలు మోసైందంట అలా అమ్ముకొని తింటారు అది ఎంత కాదు ఒక 1500 అంతే అది లక్షలు వచ్చినట్టు రైతులందరికీ నమస్తే. నేను సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు సిద్దిపేట జిల్లా ముడిచింతల పహాడ్ దగ్గర ఉన్న కొట్యాల్ అనే గ్రామంలో ఒక రైతుకి ఉన్న జామకాయ తోటలో దొండకాయ తోట ఉంది. వీళ్ళకి ఎక్కువ గుట్ట ప్రాంతం ఉంది. ఇక్కడ ఇప్పటికి 4-5 బోర్లు వేశారు. సరైన వాటర్లు ఒక బోర్ నడుస్తుంది. అది ఇది చెరువు పైభాగంలో ఉంది. ఇది గుట్ట ప్రాంతం ఉంది. ఎక్కువగా గ్రనైట్ ఏరియా కంపోజ్ అయ్యింది. ఫ్రాక్చర్స్ అనేది తక్కువ లోతులో ఉంటే ఎక్కువ లోతులో వేస్తే వాటర్ రావట్లేదు. ఇప్పుడు జామకాయ కూడా ఇచ్చారు ఒకటి. చాలా టేస్టీగా ఉంది. జామకాయలు తింటే డయాబెటీస్ పేషెంట్కి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ పెరగవు, కంట్రోల్ ఉంటుంది. కానీ జామకాయలు బాగున్నాయి, తోట బాగుంది, కానీ నీళ్ళు లేక సమస్య ఉంది. కాబట్టి మాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. వచ్చినా సర్వే చేస్తున్నాం. 4 పాయింట్లు ఓకే చేసాము. సౌండింగ్ చేస్తున్నాం జిఎస్ కాన్ సహాయంతో. సో వీళ్ళకి మంచి పాయింట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎండ బాగా కొడుతుంది. చెరువుకి పై భాగంలో ఉన్నా కూడా సరైన వాటర్ అనేది రావట్లేదు. ఎందుకంటే అక్యుఫర్ జోన్ అనేది పొరాసిటీ పర్మిబిలిటీ కలిగి ఉండాలి. నీరు అనేది ఎప్పుడైనా పై భాగం నుంచి కింది భాగం అయిపోతుంది, కానీ కింది నుంచి పై భాగం వరకు వచ్చే ఆనవాళ్ళు అనేది తక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు బోర్ పాయింట్ విషయంలో అనుభవం ఉన్న జియాలజిస్టుల చేత, గ్రౌండ్ వాటర్ సర్వేల చేత మీరు సర్వే చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్.